ఒక వ్యక్తి ఒక సైకిల్ పై ఎత్తైన ఒక కొండ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో పెద్ద గాలి మరి వేగాలన్నీ కూడా ఆవరించి వర్షం రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ గాలి వల్ల సైకిల్ ఆయన కొట్టుకొని పోయినాడు. ఈ మధ్యకాలంలో దుబాయ్లో ఈ వర్షానికి తుఫాను తాకిడికి కార్లే కొట్టుకొని పోయినాయి. అలాగా ఆ సైకిల్ మీద ఉన్నటువంటి ఆయన సైకిల్ రెండు కొట్టుకోపోయి ఆ ఎత్తైనటువంటి కొండ మీద నుండి లోయలో పడిపోతా ఉన్నాడు. పడిపోయే సమయంలో అతని చేతికి ఒక చెట్టు కొమ్మ దొరికింది. రెండు చేతులతో ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతా దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, ఇదిగో నేను భయంకరమైన లోయలో పడిపోతా ఉన్నాను. కింద కింద పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. పడిపోతే నేను ఎట్లా జరిగిపోతానో, నా ఎముకలన్నా నా ఇంటిలోకి దొరుకుతాయో లేదో, కాబట్టి నన్ను కాపాడు. ఈ మేఘావృతమై ఉండడం వల్ల, వర్షం వచ్చినటువంటి సూచన ఉండడం వల్ల మరి ఆ వ్యక్తికి ఏమీ కూడా కనబడలేదు. కనుక దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంకా కొంచెం గట్టిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నన్ను కాపాడితే నేను బాప్తిసం తీసుకుంటాను, నేను క్రమం తప్పకుండా గుడికి వస్తాను, నేనే కాదు నా కుటుంబాన్ని కూడా గుడికి నడిపిస్తాను, అందరము తప్పకుండా గుడికి వచ్చి దేవుడి మార్గంలో చక్కగా మేము బలపడతాం, ఎదుగుతామని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇంకా కొద్దిసేపు అయినాక నేను దశమ భాగాలు ఇస్తాను, ఇదిగో దేవుడి పరిచర్య ఇలాగ చేస్తాను, ఇలా ముందుకు పోతానని ఏమేమో మొక్కుకుంటా ఉన్నాడు. అంటే తను కాపాడబడడం కోసము అనేక రకాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, ఆయన ప్రార్థన విని దేవుడు అన్నాడు, అయ్యా నేను నిన్ను కాపాడుతాను, అయితే నిన్ను కాపాడాలంటే నువ్వు ఒక పని చేయాలి. నేను నిన్ను కాపాడాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఒక పని చేస్తే నేను నిన్ను కాపాడుతాను. చెప్పు దేవా, ఏం చేయాలా? దశమ భాగం కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలనా? లేకపోతే నా కుటుంబమే కాదు మా బంధువులను కూడా దేవుళ్ళోడికి నడిపించాలనా? లేక ఇంకా ఏమైనా కష్టకార్యం చేయాలా, ఇంకొకటి చేయాలంటే దేవుడు అన్నాడు, అవేమీ అక్కర్లేదు, కానీ నీ రెండు చేతులు విడిచిపెట్టు అన్నాడు. చెట్టును పట్టుకున్న ఆ రెండు చేతులు నువ్వు విడిచిపెడితే చాలు, నేను నిన్ను కాపాడుతాను. ఏంటి దేవా అలాగంటావు? చేతులు విడిచిపెడితే నేను కింద పడతా, నేను చచ్చిపోతానే కదా నేను భయపడి నీకు ప్రార్థన చేసేది, నేను భయపడి నీకు మొక్కుకునేది, అందుకే కదా నీకు ఇంతగా వేడుకుంటా ఉన్నాను అని ఈయన అంటా ఉన్నాడు. నువ్వు చేతులు విడిస్తే నేను కాపాడుతానని దేవుడు అంటా ఉన్నాడు. అట్లా రాత్రంతా గడిచిపోయింది. పొద్దున తెల్లవారినాక సూర్యుడు వచ్చిన తర్వాత వాడు చూస్తే వాడు పట్టుకొని కొమ్మకు వేలాడుతున్న వాడి పాదాలకు కింద భూమికి ఎంత ఉంది? ఒక మూరెడెత్తే ఉంది. మూరెడెత్తే ఉంది. విడిచిపెడితే చచ్చిపోతాడా? కాళ్ళు ఇరుగుతాయా? ఏమైనా గాయాలు తగులుతాయా? ఏమీ తగలవు. అది దేవుడికి తెలుసు కాబట్టి, అయ్యా నీ చేతులు ఇడుచు, నీకు కాపాడుతాను. చేతులు పట్టుకొని ఉంటే ఆ పట్టుకొని ఆ చేతులన్నీ కూడా నొప్పులు పెట్టి రాత్రంతా కూడా నిద్రపోకుండా అయ్యో ఏమవుతుందో అని కన్నీరు గార్చి ఎంత వేదన పడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు, ఎంత బాధను అనుభవించాడు. ఆ చేతులు ఇడిస్తే ఆ నొప్పులు ఉండవు, ఆ బాధ ఉండదు, ఆ వేదన ఉండదని దేవుడు అంటా ఉంటే వాడు విడవలేకపోతా ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ విశ్వాసాలు కూడా అలాగే ఉన్నాయి. దేవునేమో మనము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అంటాం, కానీ దేవుడు చెప్పినటువంటి మాట మనం వినము. దేవుని మాటను మనము వినలేక అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలను కోల్పోయేటటువంటి వారముగా ఉన్నాం. అందుకే క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు చెప్పినటువంటి రీతిగా మనము చేయగలుగుతాము, ఆ రీతిగా మనము నడవగలుగుతాము.